సో నాకు తెలిసి కొంచెం గ్యాప్ వచ్చిందా, సో వచ్చినా పడవలేదు. సో నేను వచ్చేసరికి సో మళ్ళీ బ్లాకింగ్ అయితే తీస్తున్నా. ఇవాళ ఏం బ్లాక్ అంటే సో మేము వచ్చేసరికి రేపు మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాం. ఎందుకంటే రేపు దివాళీ హాలిడేస్, ఇప్పుడు వచ్చేసరికి 4 days, అందుకే వెళ్తున్నాం అన్నమాట. సో మా అమ్మ వచ్చేసరికి లగేజ్ సదురుతుంది అండ్ బ్లాగ్లో లగేజ్ సదరడం ఉంటుంది, జర్నీ కూడా ఉంటుంది. దాని తర్వాత ఇక ఏ రోజుకి ఆ రోజు చూద్దాం. లెట్స్ సీ. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్ ప్లీజ్. నా ఏడే నోటీస్ చేసి ఉంటాడు. సో ఎందుకు ఏడు పెంచుకుంటున్నా అంటే దిస్ మంత్ బ్రదర్స్ వెడ్డింగ్ అను November 1st. టుడే వాట్ ఈస్ ద డేట్ మామ్? 18th. టుడే ఈస్ 18th. దట్స్ వై పెంచుకున్నాడు ఇంక్స్ అక్కడ దానికి కూడా లగేజ్ ఆల్రెడీ సిద్ధుడింగ్స్. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ లో కూడా పెట్టేసిన, కానీ ఎడిటింగ్ మిస్టేక్స్ ఉండే అయిపోయింది ఏమోనని నేను స్కూల్కి వెళ్ళినప్పుడు మా అమ్మాయి అయితే అసలు పెట్టేసింది అనమాట. అంతే కదానే, ఏముందులే ఇంకా పెళ్ళిదాన్ని మనం చేసుకుందాం. అమ్మ 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 మా డ్రెస్ కూడా అక్కడనే పెడదామే, మా డ్రెస్ కూడా అక్కడనే పెడదాం. ఇన్ని రోజులు కావాల్సిన డ్రెస్సెస్ ఇక్కడ ఉంచుకొని మిగిలిన డ్రెస్సెస్ అన్నీ అక్కడికి తీసుకెళ్దాం. గాయస్ ఇప్పుడు వచ్చేసరికి సో వెళ్తున్నాం అనమాట. సో మార్నింగ్ టైం వచ్చేసరికి ఎంత అవుతుంది మీకు చూపిస్తా. టైం ఎంత, టైం ఎంత? 6. టైం ఎంత? టైం వచ్చా 5:50 అంట. ఈ బాటిల్ ఎక్కడిదిరా అమ్మ? ఈ బాటిల్ ఎన్నో కడ పడాయిమా. సో మొత్తానికి ఇక్కడ తర్వాత మాట్లాడుకుందాం. అటెల్లో కానీ మనం వెళ్ళాల్సింది అటు అక్కడికి వచ్చినాం. నువ్వు ఎప్పుడు వచ్చినావు మామ? వాడి మీద ఫస్ట్ వచ్చినావు ఏజీ. సో గైస్ ఇప్పుడే మా అట్ట వచ్చేసరికి దిగిపోయింది అనమాట. అక్కడ ఉన్నాడు మనతో ఫోన్ తర్వాత మాట్లాడు. అష్మావ ఎక్కడ ఉన్నారా? గాయస్ ఇందాక పడుకున్నాము, లేచిన తర్వాత టిఫిన్కి వెళ్ళినాము. అక్కడ మా అత్త వెళ్ళిపోయింది. అరే ఇందాక పడుకున్నాం గాయస్ మంచిగా. నేను కూడా ఇక నాకు నిద్ర వచ్చింది, వీడేమో నాకన్నా ముందే పడుకున్నాడు. కానీ పండుకో చూడండి ఇక్కడ వాడి మొత్తం ఇట్లా ఒత్తుతాడు ఒకటేసారి షోల్డర్ పైన పడుకొని. అరే నేను నిద్రపోతారు ఏం చేస్తున్నా నాకు కూడా తెలియదు, అడ్జస్ట్ కావాలంతే. సో దట్స్ వాట్ వీ కెన్ డూ, అంతకు మించి మనం ఏం చేయలేము. సో గైస్ మన
సో గైస్ ఇప్పుడైతే రీచ్ అయినాం అనమాట. గైస్ ఇప్పుడు వచ్చేసరికి సో మా నాన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. వచ్చిన డాలర్ చెప్పినాము. దాని తర్వాత వచ్చేసరికి ఇప్పుడైతే వెళ్తాం. బాయ్ జ్యోతి. డోర్ వాళ్ళే రవికు బాయ్. బాయ్ బాయ్ బాయ్. సో వచ్చినాం, కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాం, బిర్యానీ తిన్నాము. వచ్చేసరికి స్టార్ట్ అవుతున్నాం. ఎలక్షన్ బిర్యానీ ఫ్రెండ్స్, నార్మల్ బిర్యానీ కూడా కాదు, బిర్యానీ చిక్కి బాబా. ఇప్పుడు కొంచెం చిన్న చిన్న షాపింగ్, ఇప్పుడు కొంచెం షాపింగ్ అయితే ఉందా చేసేసుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఇక్కడికి వెళ్ళి 1 అవర్ అక్కడికైతే వెళ్తాం. మెట్లు ఫుల్ హైట్ ఉంటాయి, చూసుకోవచ్చు కదా అసలు మెట్లు ఎంత హైట్ ఉన్నాయో. ఫ్లోర్కి గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి చూసుకున్నట్లయితే వామో నేను ఎటేటో చూపి ఎక్కడ అయ్యేటట్టు ఉంది కానీ. ఇప్పుడు షూస్ అయితే తీసుకున్నాం, షాపింగ్ అయితే అయిపోయింది మొత్తము. ఇప్పుడు వచ్చేసరికి సో మ్యాచింగ్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. లెట్స్ గో గైస్. సో షాపింగ్ చేస్తే గిఫ్ట్ అయితే వచ్చింది అనమాట. సో స్పీకర్ దేవుడు రాలేదు, అపోజిషన్ చక్కగలేదు. నాన్న కొంచెం లోపల కొత్తి పెట్టు. ఏదైనా పాటలు తీసిండ్లు. సౌండ్ కార్డ్ అయితే అదిరిపోయింది గైస్, ఒకసారి సౌండ్ వినండి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. సో ఆ గల్లీ ఇంకొక గల్లీ రీచ్ అయిపోతాం. క్రాకర్స్ గైస్ సూపర్ ఉన్నాయి సార్. స్టాక్ అందులో పక్క దాంట్లో ఇంకా తక్కువ అయితే అచ్చుడే వచ్చినాము. ఇగోండి అక్కడ ఆటో కనిపిస్తలేదా అక్కడనే, అది ఇప్పుడు వచ్చేసరికి. సో ఆల్రెడీ నేను వచ్చేసరికి యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టేసిన అడవాడే గైస్. సో గైస్ ఫైనల్ గా అయితే చేసిన. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. కామెంట్ కూడా చేయండి.